ఏంటి ధరణి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావు? మనల్ని తోలుబొమ్మలు ఆడించకుండా చేస్తుందెవరో, అసలు వాళ్ళు ఎందుకలా చేస్తున్నారో తెలుసుకోవటం మన వల్ల కాని పని. అందుకే ఈ పోలీసుల సహాయంతో వాళ్ళెవరో వెంటనే తెలుసుకోవాలి. పనిలో పనిగా నన్ను కాతో దొక్కించిన వాళ్ళ గురించి చెప్పి వాళ్ళని బొక్కలో దోయించు ధరణి. సరే, ఆగు. మాతో చెప్పకుండా తోలు బొమ్మలు ఆడించటానికి ఒప్పుకున్నావు. అది చాలు కదే మనం బతికుండగానే చావటానికి. దొంగతనం చేయడం కంటే మళ్ళీ చేస్తావరా? పోలీస్ స్టేషన్ అంటే తమాషాగా ఉందా? ఒక సాక్ష్యం లేకుండా కేసు ఎలా ఫైల్ చేయాలి? ఏమ్మా కళ్ళు కనిపించట్లేదా? క్షమించండి సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి సార్. నాకు చాలా పనులున్నాయమ్మా. అదిగో అక్కడికి వెళ్ళు. చెప్పాను కదయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి? చెప్తుంటే అర్థం కాదా? నమస్తే సార్. ఏంటి సార్, మేము తోలుబొమ్మలు ఆడించే వాళ్ళం. మొన్న జాతరలో మా నాన్ననెవరూ తుపాకీతో కాల్చారు. అదృష్టం బావుండి మా నాన్న ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆ రోజు నుండి ఇప్పటి వరకు మేము తోలుబొమ్మలు ఆడిస్తుంటే వద్దని కొంతమంది రౌడీలొచ్చి మమ్మల్ని బెదిరించడమే కాకుండా చంపేస్తామంటున్నారు. వాళ్ళెవరో తెలుసుకోండి సార్. మాకు తోలుబొమ్మలు ఆడించకపోతే బతుకు నడవదు. మీరే సహాయం చేయాలి. ఏమ్మా తుపాకీతో కాల్చారంటున్నావు, మరి అప్పుడేమైనా కేసు పెట్టారా? లేదు సార్. మరి ఇప్పుడొచ్చి కంప్లైంట్ ఇస్తే ఎలాగమ్మా? అది కాదు సార్. చూడమ్మా, సాక్ష్యాలున్న కేసే ముందుకు వెళ్ళట్లేదు. నువ్వు అప్పుడెప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడొచ్చి కేసు పెడితే మేమేం చేయాలి? పైగా ఇందులో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నట్టున్నారు. మీరే అలా అంటే ఎలా సార్? మరేంటమ్మా, తుపాకీతో కాల్చారు, రౌడీలు బెదిరిస్తున్నారు అంటున్నావు. ఇది ఖచ్చితంగా పెద్దవాళ్ళ పని అయి ఉంటుంది. వాళ్ళు చెప్పినట్లు మీరు వింటే మంచిది. లేదు కంప్లైంట్ ఇస్తానంటే ఇవ్వు, కానీ దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. అది కాదు సార్. నాకు చాలా పనులున్నాయమ్మా, విసిగించకుండా వెళ్ళు. సార్ అది వెళ్ళమని చెప్తున్నానా? వెళ్ళు.